సో ఈ రోజుల్లో ఏజ్ 20కి రీచ్ అయ్యామో లేదో కానీ చాలా మందికి వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్, ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఒకటే కాదు, ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. హెయిర్ రిసీడింగ్ అయిపోతూ ఉంటుంది అండ్ కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి మొత్తం బట్టతల లాంటి ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ కి చాలా కారణాలు ఉంటాయి. సో అందులో మెయిన్ కారణం ఏంటంటే వంశపరంగా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ మమ్మీ డాడీకి కనుక ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉందంటే దానివల్ల మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ అలాగే ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ లేకపోవడం వల్ల సో చాలా మందికి ఈ రోజుల్లో ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ అనేది మెయింటైన్ చేయరు. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. లేదనుకుంటే ప్రాపర్ డైట్ అనేది తీసుకోకపోవడం వల్ల, లేదనుకుంటే రాంగ్ ప్రొడక్ట్స్ అనేవి చూస్ చేయడం, రాంగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం అండ్ ఇంకా డస్ట్ లో ఎక్కువగా తిరగడం ఎక్సెట్రా, వీటి వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంటుంది. సో ఒకవేళ మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ అంతగా పని చేయట్లేదు, సో ఇట్స్ టైమ్ టు చేంజ్ ది ప్రొడక్ట్స్. సో ఇప్పుడు మీరు ఆ ప్రొడక్ట్స్ ని చేంజ్ చేసుకోవాలి. దాని బదులు మీరు యూస్ చేయొచ్చు. సో నేను కొన్ని రోజుల నుంచి ఈ బ్రాండ్స్ యొక్క హెయిర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను అండ్ డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో మీకు కూడా వాటిని రికమెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసే బ్రాండ్ పేరు ఏంటంటే మార్స్ బై జిహెచ్సి. సో ఇందులో మీకు యాంటీ హెయిర్ ఫాల్ కిట్ అనేది వస్తుంది. సో ఈ కిట్ లో మీకు ఒక షాంపూ అనేది వస్తుంది, ఒక మినాక్సిడిల్ అనేది వస్తుంది అండ్ అదే విధంగా ఒక బయోటిన్ క్యాప్సూల్స్ అనేవి వస్తాయి. సో వీటి గురించి మనం ఇండివిజువల్ గా తెలుసుకుందాం. వీటిని ఏ విధంగా యూస్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అండ్ ఎన్ని రోజుల వరకు ఈ డోసేజ్ అనేది తీసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ నుంచి బాధపడుతున్నారంటే ఈ వీడియో మీకోసం చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే మనం మన హెయిర్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. సో దానికోసం మనం ఒక షాంపూ అనేది యూస్ చేయాలి. సో షాంపూ కోసం మీరు యూస్ చేయొచ్చు మార్స్ బై జిహెచ్సి డిహెచ్టి బ్లాకర్ షాంపూ అనేది యూస్ చేయొచ్చు. సో ఈ షాంపూ ఎందుకు యూస్ చేయాలి అంటే, సో ఇది మీ స్కాల్ప్ ని క్లీన్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఏదైనా డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఏమన్నా వాటిని పూర్తిగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ ఫాల్ కి కారణమైన డిహెచ్టి ఏదైతే ఉంటుందో వాటిని ఇది బ్లాక్ చేస్తుంది. అందుకే ఇది చాలా ప్రత్యేకత, ఎందుకంటే ఇందులో మీకు డిహెచ్టి బ్లాకర్ అనేది ఉంటుంది. అండ్ ఇది కనుక మీరు రెగ్యులర్ గా యూస్ చేశారంటే మీ హెయిర్ ఫాల్ ఏదైతే అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా మీ హెయిర్ ని రీగ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దీని కనుక మీరు రెగ్యులర్ గా యూస్ చేశారంటే విత్ ఇన్ 1 మంత్ లోనే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో రెగ్యులర్ యూసెస్ కనుక చేశారంటే మీకు 3 మంత్స్ లో ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. సో మాక్సిమం 3 మంత్స్ వరకు మీరు దీన్ని రెగ్యులర్ గా యూస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దీన్ని మీరు ఏ విధంగా యూస్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి, సో దీన్ని మీరు ఎవ్రీ 2 days ఒకసారి యూస్ చేస్తే సరిపోతుంది. సో నార్మల్ షాంపూ మీరు ఏదైతే యూస్ చేస్తారో, ఏ విధంగా అయితే యూస్ చేస్తారో అదే విధంగా దీన్ని యూస్ చేయాలి. సో ఈ షాంపూని కనుక మీరు ఈ విధంగా ప్రెస్ చేశారంటే ఇందులో నుంచి మీకు షాంపూ అనేది వస్తుంది. సో ఈ విధంగా షాంపూ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో దీని షాంపూ ఒక కలర్ వచ్చి వైట్ కలర్ లో వస్తుంది అండ్ దీని యొక్క స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచి ఫోమ్ అనేది వస్తుంది మీ హెయిర్ పైన. పూర్తిగా మీ హెయిర్ పైన ఏదైతే డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది. మీ స్కాల్ప్ ని పూర్తిగా క్లీన్ గా ఉంచుతుంది అండ్ అదే విధంగా మీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, మీ హెయిర్ ని రీగ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో 2 days ఒకసారి యూస్ చేయండి, సరిపోతుంది. మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో షాంపూ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 కి వెళ్ళాలి. సో స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఒక మినాక్సిడిల్ అనేది యూస్ చేయాలి. సో మార్స్ బై డిహెచ్టి లో మీకు మినాక్సిడిల్ వస్తుంది అండ్ ఈ మినాక్సిడిల్ ఒక రేంజ్ ఏంటంటే మినాక్సిడిల్ టాపికల్ సొల్యూషన్ USP 5% మీరు యూస్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే, ఒకవేళ మీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందంటే వాళ్ళు రికమెండ్ చేసే ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే మినాక్సిడిల్ మీకు రికమెండ్ చేస్తారు. సో చాలా మందికి ఒకవేళ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ బాగా రిసీడింగ్ అయిపోతుంది, బట్టతల లాంటి ప్రాబ్లం వస్తుంది తక్కువ ఏజ్ లో, సో అలాంటి వాళ్ళు ఈ మినాక్సిడిల్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ మినాక్సిడిల్ ని ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి, ఏ విధంగా యూస్ చేయాలంటే, సో మీరు ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఎవ్రీడే మీరు డోసెస్ అనేది తీసుకోవాలి. ఒక టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ లేదా ఈవినింగ్ నైట్ పడుకునే ముందు అనేది మీ టైం ఫిక్స్ చేసుకొని, సో మాక్సిమం మీరు నైట్ టైం పడుకునే ముందు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేయడానికి మీరు 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మీకు స్ప్రే టైప్ కూడా వస్తుంది. సో ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక డ్రాపర్ అనేది ఇస్తారు. సో డ్రాపర్ లో మీకు రీడింగ్స్ అనేవి వస్తాయి. సో అందులో మీరు 1 ml వరకు తీసుకోవచ్చు. 1 ml తీసుకుని మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, సపోజ్ మీకు రిసీడింగ్ ఏరియా ఉంది, సో ఆ ఏరియా దగ్గర కొంచెం తీసుకుని ఆ ఏరియాలో రబ్ చేశారంటే ఆ ఏరియాలో న్యూ హెయిర్ అనేది గ్రో అవుతుంది. అండ్ అదే విధంగా ఒకవేళ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఊడిపోతుందంటే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లేదనుకుంటే మీరు సింపుల్ గా ఈ స్ప్రే అనేది ఇస్తారు. సో స్ప్రేని యూస్ చేసుకుని డైరెక్ట్ గా ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అక్కడ హెయిర్ ని పార్టిషన్ చేసుకుని జస్ట్ మీరు స్ప్రే చేసుకుని జస్ట్ ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసుకోవాలి. ఒక 2-3 minutes మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మినాక్సిడిల్ అనేది పూర్తిగా స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది, స్కాల్ప్ లోకి అబ్జర్వ్ అవుతుంది అండ్ అదే విధంగా మంచి మసాజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.
అవుతుంది అండ్ అదేవిధంగా మీకు న్యూ హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మినాక్సిల్ మీరు మాక్సిమం 3 months వరకు యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు 1 month లేదా 1.5 month యూజ్ చేసుకుని వదిలేసారంటే దానివల్ల మీకు రిజల్ట్ ఏమీ రాదు. సో మాక్సిమం మీరు 3 months వరకు యూజ్ చేయాలి అండ్ మీరు దీన్ని ఎవ్రీడే యూజ్ చేయాలి. నైట్ టైం పడుకునే ముందు ఏ రోజైతే మీరు ఏ టైంలో మీరు యూజ్ చేస్తున్నారో అదే టైంలో మీరు యూజ్ చేయాలి. సో ఒకవేళ మీరు ఆ నైట్ యూజ్ చేయడం మర్చిపోయారంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు డెఫినెట్ గా యూజ్ చేయాలి. సో డైలీగా ఒక రొటీన్ అనేది పెట్టుకోవాలి. ఎవ్రీడే మీరు దీన్ని డెఫినెట్ గా యూజ్ చేయాలి. ఈ మినాక్సిల్ మీరు యూజ్ చేయాలి. డెఫినెట్ గా యూజ్ చేశారంటే 1 month నుంచే మీకు రిజల్ట్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది అండ్ విత్ ఇన్ 3 months లో మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ గా కనిపిస్తుంది. ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 ఏంటంటే మీ బాడీకి బయోటిన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో బయోటిన్ ఏం చేస్తుందంటే మీ హెయిర్ ని గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతుందంటే యాంటీ హెయిర్ ఫాల్ గా పనిచేస్తుంది. సో బయోటిన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో మన రెగ్యులర్ లైఫ్ లో ప్రాపర్ డైట్ అనేది మనం తీసుకోలేకపోతాం. సో దాని బదులు మీరు డైరెక్ట్ గా మీ బాడీకి ఒక మల్టీవిటమిన్ ద్వారా బయోటిన్ అనేది ఇవ్వచ్చు. సో దానికోసం మీరు యూజ్ చేయొచ్చు మార్స్ బయోటిన్ టాబ్లెట్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టాబ్లెట్స్ లో ఏంటంటే మీకు బయోటిన్ అనేది ఉంటుంది, విటమిన్ సి అనేది ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ ఏ అండ్ జింక్ అనేది ఉంటుంది. సో ఈ విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి అండ్ అదేవిధంగా మన హెయిర్ గ్రో అవ్వాలంటే ఈ విటమిన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఈ టాబ్లెట్స్ లో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉండవు. ఇది యూజ్ చేశారంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్. సో మీరు దీన్ని డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్ అనేది మంచిగా గ్రో అవ్వాలి, హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉండాలి. సో మీరు ఈ బయోటిన్ క్యాప్సూల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 3 steps కనుక ఈ 3 products కనుక మీరు రెగ్యులర్ గా యూజ్ చేశారంటే ఎవ్రీడే యూజ్ చేశారంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు న్యూ హెయిర్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ బట్టతల లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న రిసీడింగ్ హెయిర్ లైన్స్ ఉన్న వాటిని పూర్తిగా ఆ ఏరియాలో పూర్తిగా హెయిర్ అనేది నింపడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసుకోండి. సో ఈ ప్రొడక్ట్స్ యొక్క లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి, యూజ్ చేయండి. డెఫినెట్ గా యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో వీటి యొక్క కాస్ట్ వచ్చి 1000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఈ రోజుల్లో నాకు తెలిసి 1000 అంత ఎక్కువేం కాదు. సో హెయిరే లేకపోతే మీకు అంత అందంగా కనిపించరు. సో హెయిర్ కోసం 1000 రూపీస్ ఈజీగా పెట్టగలరని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు పెట్టగలిగితే డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు సజెస్ట్ చేస్తాను. నేను కూడా ప్రెజెంట్ ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. సో మీరు కూడా వీటిని యూజ్ చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో ఒకవేళ మీకు ఎక్కువగా ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ వస్తేనే దీన్ని యూజ్ చేయండి. ఒకవేళ మీకు నార్మల్ గా 1-2 హెయిర్ ఊడుతుందంటే దానికోసం మీరు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ షాంపూస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ హెయిర్ కేర్ నేను ఏదైతే చెప్పానో అది మీరు యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఒకవేళ మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అవుతుంది, రిసీడింగ్ అవుతుందంటే మీరు ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.